Hi guys, welcome to my channel. Today my topic is about finding general solution by using Q of x. Case 1 already అయిపోయింది. కేస్ 1 ఏంటిది? Q of x వాల్యూ 0 అవ్వకూడదు. కేస్ 2 వచ్చే లోపల ఇఫ్ Q of x is equal to 0 అప్పుడు కండిషన్స్ ఎలా ఉంటాయి, జనరల్ సొల్యూషన్ ఎలా ఉండబోతుందని చూద్దాం. కేస్ 2 వచ్చే లోపల ఇఫ్ Q of x is equal to 0, కేస్ 1 అనేది Q of x is not equal to 0, కేస్ 2 అనేది Q of x is equal to 0. అప్పుడు దెన్ f of dy is equal to Q of x. అప్పుడు f of d ఇంటూ y దాని వాల్యూ కూడా 0 అయిపోయింది. అప్పుడు జనరల్ సొల్యూషన్ వచ్చే లోపల y is equal to cf ప్లస్ pi. ఆల్రెడీ మనకి y is equal to cf అనేది తెలుసు. కేస్ 2లో ఎక్స్టెండెడ్గా పిఏ అనేది యాడ్ అయింది. పిఏ అంటే పర్టికులర్ ఇంటిగ్రేషన్. కేస్ 2లో మనకి ఎక్స్టెండెడ్గా పర్టికులర్ ఇంటిగ్రేషన్ అనేది యాడ్ అయింది. దీనికి వేర్ పిఏ ఈజ్ ఈక్వల్ టు ఈ పర్టికులర్ ఇంటిగ్రేషన్నే మనం పిఐని వైపి అని కూడా అంటారు. పిఐ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ వైపి, దాని పర్టికులర్ ఇంటిగ్రేషన్. వైపి ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ టీ. కేస్ 2లో Q of x వాల్యూ 0 అయితే అప్పుడు జనరల్ సొల్యూషన్ ఫార్మ్ ఏంది? y ఈజ్ ఈక్వల్ టు cf ప్లస్ పిఐ, వేర్ పిఐ ఈజ్ ఈక్వల్ టు వైపి ఈజ్ ఈక్వల్ టు Q of x బై ఎఫ్ ఆఫ్ టీ. దీంట్లో కేస్ 2లో 5 మోడల్స్ ఉన్నాయి. మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3, మోడల్ 4, మోడల్ 5. మోడల్ 1 వచ్చే లోపల ఇఫ్ Q of x ఈజ్ ఈక్వల్ టు e పవర్ ax, Q of x వాల్యూ e పవర్ ax అయితే దెన్ f of d ఇంటూ y వాల్యూ కూడా e పవర్ ax అయింది. అప్పుడు yp ఏంటి ఫార్ములా? మామూలుగా Q of x బై f of d. Q of x వాల్యూ అంతే ఇక్కడ e పవర్ ax బై f of d. అంతేకాకుండా ఇక్కడ వేర్ క్యాపిటల్ D ఈజ్ ఈక్వల్ టు స్మాల్ a, క్యాపిటల్ D వాల్యూస్ స్మాల్ a, సబ్స్టిట్యూట్ క్యాపిటల్ D ఈజ్ ఈక్వల్ స్మాల్ a కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వచ్చింది? ఈ పవర్ ax బై ఎఫ్ ఆఫ్ ఏ, వేర్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. మోడల్ 1లో 2 కేసెస్ ఉన్నాయి. మళ్ళీ కేస్ అని వచ్చే లోపల ఏంటిదంటే ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ కనుక 0 అయితే అప్పుడు దెన్ వైపీ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ కనుక 0 అయితే వైపీ ఏమైందంటే ఆల్రెడీ ఇక్కడ మనకి ఈ పవర్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఏ ఉంది. దీనికి పై న్యూమరేటర్ డినామినేటర్ వేటికి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఏతో చేయాలి. ఎందుకంటే ఇక్కడ క్యాపిటల్ డి ఈజ్ ఈక్వల్ స్మాల్ ఏ తీసుకుంటున్నాం కాబట్టి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు స్మాల్ ఏతో చేస్తే ఇప్పుడు మనం ఈ పవర్ ఏఎక్స్ చేస్తే ఈ పవర్ ఏఎక్స్, ఈ పవర్ ఏఎక్స్ చేస్తే ఈ పవర్ ఏఎక్స్, మళ్ళీ స్మాల్ ఏఎక్స్ చేస్తే ఇక్కడ స్మాల్ ఏ అనేది దాన్నే కదా ఎక్స్ అనేది. ఇక్కడ ఈ పవర్ ఏఎక్స్ చేస్తే ఎంత వచ్చింది? ఈ పవర్ ఏఎక్స్ వచ్చింది. మళ్ళీ దీన్ని చేస్తే ఏఎక్స్ చేస్తే ఎంత వచ్చింది? ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ అనేది కాన్స్టెంట్ బయట రాస్తే ఏ చేస్తే 1 అట్ వచ్చింది. ఆన్సర్ ఎక్స్ మల్టిప్లై చేయాలి ఎక్స్ ఈ పవర్ ఏఎక్స్ బై ఎఫ్ డాష్ డి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ క్యాపిటల్ డి వాల్యూ ఏ స్మాల్ ఏ కాబట్టి ఎఫ్ డాష్ డి. దీన్ని చేస్తే ఎంత వచ్చింది మనకి? ఎఫ్ ఆఫ్ ఏ చేస్తే ఎఫ్ డాష్ ఏ. ఎప్పుడు ఎఫ్ డాష్ ఏ వాల్యూ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. అదే ఇప్పుడు ఎఫ్ డాష్ ఏ వాల్యూ 0 అయితే కేస్ 2 వచ్చింది. ఎఫ్ డాష్ ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ అంటే ఈ వచ్చిన దాన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఏతో చేయాలి. మళ్ళీ ఎప్పుడు ఎఫ్ డాష్ ఏ వాల్యూ కనుక 0 అయితే వచ్చిన ఆన్సర్నే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఏతో చేయాలి. చేస్తే ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ ఈ పవర్ ఏఎక్స్ ఉంది. దీనికి డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఏతో చేస్తున్నాం కాబట్టి ఎక్స్ అనేది కాన్స్టెంట్ బయట రాస్తే ఈ పవర్ ఎక్స్ చేస్తే ఈ పవర్ ఎక్స్, మళ్ళీ ఏఎక్స్ చేస్తే ఏతో చేస్తాం కాబట్టి ఎక్స్ వచ్చింది. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఏఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఏఎక్స్ బై ఇక్కడ ఎఫ్ డాష్ ఏ. దీన్ని చేస్తే ఎఫ్ డబల్ డాష్ ఏ. ఎప్పుడు ఎఫ్ డబల్ డాష్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0.
కేస్ టూ అంటే ఏంటిది, క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ కనుక 0 అయితే దాన్ని కేస్ టూ అయిపోయింది. అప్పుడు జనరల్ సొల్యూషన్ వచ్చే లోపల y ఈజ్ ఈక్వల్ టు సిఎఫ్ ప్లస్ పిఐ, వేర్ పిఐ ఈజ్ ఈక్వల్ టు వైపీ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ టీ. కేస్ టూలో మోడల్ వన్ వచ్చే లోపల క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈ పవర్ ఏఎక్స్ అయినప్పుడు వైపీ ఏమైంది ఈ పవర్ ఏఎక్స్ బై ఎఫ్ ఆఫ్ టీ. ఇప్పుడు సబ్స్టిట్యూట్ క్యాపిటల్ డి ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పవర్ ఏఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఏ. మోడల్ వన్లో కేస్ వన్ వచ్చే లోపల ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ కనుక 0 అయితే అప్పుడు వైపీ వాల్యూ ఏమైంది ఎక్స్ ఈ పవర్ ఏఎక్స్ బై ఎఫ్ డాష్ ఏ. కేస్ టూ వచ్చే లోపల ఇప్పుడు ఎఫ్ డాష్ ఏ వాల్యూ కనుక 0 అయితే మనకి వైపీ వాల్యూ వచ్చే లోపల ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఏఎక్స్ బై ఎఫ్ డబల్ డాష్ ఏ, వేర్ ఎఫ్ డబల్ డాష్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ కేస్ టూని బేస్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేద్దాం. నేను కిందాక రాంగ్ చెప్పాను, సారీ. కేస్ టూ అంటే ఏం చెప్పాను, క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పాను కదా. క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ని కేస్ టూ అంటారు. క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ని కేస్ టూ అంటారు. అర్థమైందా? కేస్ వన్ అంటే క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, కేస్ టూ అంటే క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఎగ్జాంపుల్ చూడండి, సాల్వ్ డి స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 13 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2x. ఇచ్చిన ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంది, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. ఇచ్చిన ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్లో ఉంటే అప్పుడు జనరల్ సొల్యూషన్ ఫామ్ ఏంది, జనరల్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా జనరల్ సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్ టు సిఎఫ్ ప్లస్ పిఐ. ముందు మనం సిఎఫ్ కనుక్కున్నాం, సిఎఫ్ వచ్చిన తర్వాత పిఐ కనుక్కున్నాం. సిఎఫ్ ఎట్ట కనుక్కోవాలి, ఇచ్చిన ఈక్వేషన్ నోట్ డౌన్ చేసుకోవాలి. ముందు టీ స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 13 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2x. దీనికి సిఎఫ్ వరకు కనుక్కోవటాన్ని కేస్ వన్ అంటారు. కేస్ టూ అంటే ఎక్స్టెండెడ్గా పిఐ అని వచ్చింది. ఇక్కడ అంటే దీనికి ఆక్సిలరీ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే క్యాపిటల్ డి ఉన్న చాటలో ఎం పెట్టాలి. అప్పుడు ఎం స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 13. ఆక్సిలరీ ఈక్వేషన్ కనుక్కునేటప్పుడు వేరియబుల్ అనేది పోయింది. అప్పుడు మనకి ఎం స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 13 ఈక్వల్ టు ఈ పవర్ 2a. సారీ, ఇది కూడా 0 అయిపోయింది. ఇక్కడ ఆక్సిలరీ ఈక్వేషన్ కనుక్కున్న తర్వాత దీన్ని రూట్స్ ఫైండ్ అవుట్ చేసి వచ్చిన రూట్స్ని సిఎఫ్ అంటే ఈక్వేషన్లా కన్వర్ట్ చేస్తే సిఎఫ్ వాల్యూ వచ్చింది. చూడండి, ఎం ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఆల్రెడీ అందరికీ తెలుసు ఈ ఫార్మ్. ఏ వాల్యూ 1, బి వాల్యూ -4, C value 30. Capital M is equal to minus of -4 plus or minus root of -4 whole square -4 130 by 13 by ఎంత దీని వాల్యూ 2 into 1. Capital M is equal to minus of -4 ఎంత 4 plus or minus root of 16 minus 4 13s are 52 by 2. M is equal to 4 plus or minus root of minus 36 by 2. మైనస్ బయటకు వస్తే ఎట్లా ఉండేది I అయింది. మైనస్ అంటే I స్క్వేర్ వాల్యూ -1. I స్క్వేర్ అనేది రూట్ నుంచి బయటకు వస్తే ఐగా చేంజ్ అయ్యేది. అప్పుడు 4 plus or minus I root 36 by 2. Root 36 value 6. 4 plus or minus I into 6 by 2. Capital M is equal to 2 in common ఇస్తే 2 into 2 plus or minus I into 3 by 2. 2 to cancel అయితే capital M is equal to 2 plus or minus I3 వచ్చింది. క్యాపిటల్ M వాల్యూ ఎంత వచ్చింది 2 plus or minus I3. ఇప్పుడు ఈ వచ్చిన క్యాపిటల్ Mకి
వచ్చిన క్యాపిటల్ ఎంకి సిఎఫ్ అంటే దీన్ని ఈక్వేషన్స్కి ఎలా చేంజ్ చేస్తాము? హియర్ ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్. కాంప్లెక్స్ అంటే ఐ వాల్యూ కనపడితే ఆ రూట్ మొత్తం కాంప్లెక్స్. ఆ వచ్చిన రూట్స్ అనేది ఏ ఫామ్లో ఉంది? m1 ప్లస్ ఆర్ మైనస్ im2 ఫామ్లో ఉంది. m1 వాల్యూ 2, m2 వాల్యూ 3. హియర్ ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్, దెన్ ది సిఎఫ్ జనరల్ సొల్యూషన్ ఏమైంది? CF is equal to e power m1x, e power m1x c1 cos m2x plus c2 sin m2x. Substitute m1 is equal to 2, m2 is equal to 3. CF is equal to e power 2x c1 cos 3x plus c2 sin 3x, which is the required CF. దీంతో మనకి CF ఎంత వచ్చింది? e power 2x into c1 cos 3x plus c2 sin 3x. CF అయిపోయింది. PI కనుక్కోవాలి. దానికి ఏంటి ఫార్ములా? PI is equal to YP is equal to ఫార్ములా ఏంటిది? Q of x by f of d, where capital D is equal to small a. అప్పుడు YP is equal to Q of x వాల్యూ ఎంత? Q of x వాల్యూ e పవర్ 2x. ఇచ్చిన ప్రాబ్లంలో Q of x వాల్యూ e పవర్ 2x by f of d, t square minus 4d plus 13. ఇక్కడ క్యాపిటల్ D వాల్యూ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ. అప్పుడు సబ్స్టిట్యూట్ క్యాపిటల్ D ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ చేస్తే YP ఈజ్ ఈక్వల్ టు e పవర్ 2x by a square minus 4a plus 13. ఇక్కడ Q of x ఈజ్ ఈక్వల్ టు e పవర్ ax. ఇక్కడ e పవర్ 2x అనేది ఏ ఫామ్లో ఉందంటే e పవర్ ax. అప్పుడు స్మాల్ a ఈజ్ ఈక్వల్ టు 2. సబ్స్టిట్యూట్ స్మాల్ a ఈజ్ ఈక్వల్ టు 2 చేస్తే YP ఈజ్ ఈక్వల్ టు e పవర్ 2x by 2 square minus 4 into 2 plus 13. YP ఈజ్ ఈక్వల్ టు e పవర్ 2x by 2 square అంటే 4. 4 minus 8 ఎంత? మైనస్ 4. మైనస్ 4 ప్లస్ 13 9. దీంతో అయిపోయింది. దీంతో ఆన్సర్ అనేది ఎందుకు ఎండ్ చేశానంటే ఇక్కడ దీన్ని ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ అంటాం. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ అనేది ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఆన్సర్ ఎండ్ అయిపోయింది. ఒకవేళ ఈ ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ కనుక 0 అయితే ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ కనుక 0 అయితే దీనిని న్యూమరేటర్ డినామినేటర్ పార్ట్ డిఫరెన్షియేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఏతో చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ కనుక 0 అయితే ఇక్కడ దీనిని ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ కనుక 0 అయితే దీనిని డిఫరెన్షియేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఏతో చేయాల్సి వచ్చింది. కాకపోతే ఇక్కడ మనకేం వచ్చింది? ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ 0 రాలేదు కాబట్టి ఆన్సర్ అనేది అందరితో అయిపోయింది. ఆన్సర్ వచ్చినప్పుడు YP ఈజ్ ఈక్వల్ టు e పవర్ 2x by 9. ఇప్పుడు జనరల్ సొల్యూషన్ ఫార్మ్ ఏంటిది? CF ప్లస్ PI. PI వాల్యూ ఎంత? YP. 2ని కంబైన్ చేసి చివరి జనరల్ సొల్యూషన్, దేఫర్ జనరల్ సొల్యూషన్ అట్లా రాయాలి. ఆన్సర్ ఎంత వచ్చింది? జనరల్ సొల్యూషన్, దేర్ఫర్ జనరల్ సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్ టు CF ప్లస్ PI. దీన్ని ఎట్లా రాయాలి? ఎంత వచ్చింది మనకి? e పవర్ 2x c1 cos 3x plus c2 sin 3x plus
సిఎఫ్ వాల్యూ అయిపోయింది. పిఐ వాల్యూ e^2x/9 విచ్ ఈస్ ద రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్. e^2x c1 cos 3x ప్లస్ c2 sin 3x ప్లస్ e^2x/9. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు వీడియోస్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్.